వృశ్చిక రాశి అండి. ముందుగా మీ అందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు అండి. అలాగే శ్రీరామనవమి 17వ తారీఖు వస్తుంది. శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీ అందరికీ శ్రీరామచంద్రుడి యొక్క ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం వృశ్చిక రాశి చూసుకుంటే మీ రాశ్యాధిపతి కూడా బాగున్నాడంటే 4th భావంలో బాగున్నాడు. 4th భావంలో ఉండడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. అయినప్పటికీ అర్ధాష్టమ శని దోషము, అర్ధాష్టమ కుజ దోషము పక్కన పెడితే కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ మీరు ధైర్యంగా ప్రతి పని ఎదుర్కొంటారు. కార్యాన్ని సక్సెస్ చేసే అవకాశం మీకు వస్తుంది. సక్సెస్ చేసి తీరుతారు మీరు. అలాగే ధనానికి ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పడండి మీరు. పైగా మీరు నేర్చుకునే సంగీతం అంటే గాయకులకి మంచి అవకాశం బాగుంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ మరీ పెడతారు. మీరు మీ వృత్తిరీత్యా కొద్దిగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మీరు కొద్దిగా దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మీకు విద్యలో బాగా రాణిస్తారు. విద్య బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే మీకు ముఖవర్చస్సు పెరుగుతుంది. మాట నేర్పతనము, మాట పలుకుబడి బాగా ఉంటుంది. ద్వితీయ భావం బాగుందంటే పర్ఫెక్ట్గా అన్నీ బాగున్నట్టే. 4th భావంలో శని తప్పండి. కుజుడు కూడా 4th భావంలో వెళ్ళిపోవడం తప్పంటే ఏముంది, మనకి ఇవ్వవలసిన ఆపర్చునిటీస్, రావాల్సిన సంపదలు కానీ లేకపోతే చిన్న చిన్న ఇబ్బందులు కలిగిస్తుంటారు. ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటారు. ప్రాబ్లమ్స్ ఏం చేస్తారు, శని ప్రభావం వలన మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి దెబ్బతీయడము, చదువులో ఇబ్బంది పడిపోతూ ఉండడము, మర్చిపోతూ ఉండడము, కొన్ని విషయాల్లో వస్తువులు పెట్టి ఎక్కడో పోవడం జరుగుతూ ఉంటుంది. కుజుడు ల్యాండ్స్ విషయంలోనూ అదే యాక్సిడెంట్ సంబంధించిన విషయాల్లోనూ చిన్న చిన్న ఇబ్బందులు కలిగిస్తుంటారు. యాక్సిడెంట్స్ అంటే అందరికీ అవుతాయండి. అవ్వవు. కాకపోతే శని కుజులు కాంబినేషన్ వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటారు మీరని చెప్పాలి. సరే, పంచమస్థానం చూడండి ఎంత బాగుంది. సప్తమాధిపతి పంచమస్థానం. శుక్రుడు ఉచ్చస్థితిలో ఉండము. బుధుడు మంచివాడు కాదు కదా మీకు. బుధుడు కూడా ఉచ్చస్థితిలో ఉండడం పంచమ భావంలో. అలాగే రవితో కలిసిన రాహు మీ రాశ్యాధిపతి కుజుడు పంచమ భావంలోకి వెళ్ళిపోతున్నాడు. అంటే పంచమభావంలో 24వ తారీఖు నుంచి వెళ్తాడు. అంటే సరే, ఏదేమైనా ఈ నెల మొత్తం కూడా వృశ్చిక రాశి వాళ్ళకి పంచమ భావం బ్రహ్మాండంగా ఉంది. అంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి ఆపర్చునిటీస్ వస్తాయి. డైరెక్టర్స్ అంటే సినిమా రంగం, టెలివిజన్ రంగం అండి. డైరెక్టర్స్గా గాను వాళ్ళు మంచి డెవలప్ అవ్వడము, సక్సెస్ అవ్వడము, అలాగే యాక్టర్స్ గాను, అలాగే ప్రొడ్యూసర్స్కి వీళ్ళందరికీ సినిమా రంగము, టెలివిజన్ రంగం, కళారంగం సక్సెస్. అలాగే మీలో కొంతమందికి సంగీతంలో పాడేవాళ్ళు ఉంటారు, సాహిత్యంలో ఉండేవాళ్ళు ఉంటారు, నృత్య కళాకారులు ఉన్నారు, డబ్బింగ్ ఆర్టిస్టులు ఉన్నారు. పంచమభావం బాగా చూసుకోవాలండి. ఇది పంచమభావం బ్రహ్మాండంగా ఉంది. సంతాన యోగం సక్సెస్. అలాగే స్టాక్ అండ్ షేర్స్ పెట్టుబడి పెట్టే వాళ్ళకి, స్పెక్యులేషన్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి అనుకూలవంతమైన కాలం, సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. అలాగే రవి రాహుల్ పంచమస్థానం కాబట్టి అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా మినిస్టర్స్ పదవులు వస్తాయండి. పొలిటికల్ రంగంలో పదవులు వస్తాయి. మినిస్టర్స్ పదవులు మీకు రావడానికి అవకాశం ఉంది. కొంతమందికి వాళ్ళ జాతకాలు రీత్యా చూసుకోవాల్సమా. ఎందుకంటే 5 గ్రహాలు పంచమస్థానంలో ఉంటే మంత్రి పదవి సిద్ధిస్తుంది. మంత్రి పదవి కాకుండా మంత్రాలు కూడా సిద్ధిస్తాయి. గాయత్రి మంత్రం ఉంటుంది సరే అని సరే, ఇంకా అన్నీ చెప్పుకుంటే చాలా బాగుంటుంది. ఎక్కువ టైం పడుతుంది. ఏదేమైనా రవి గురులు బుధుడు అంటే శుక్రులు 6వ భావంలో ఉన్నారు. 6వ భావంలో సక్సెస్ రేట్ ఇస్తారు. అంటే స్టాంపింగ్ అవ్వడము, విదేశాలకు వెళ్ళడానికి, శత్రు భయం లేకుండా హాయిగా అందరూ మిత్రులు అవ్వడము, మీ మనమామలకు బాగుండడము, మీ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కూడా మీరు విజయం సాధించడము, ఇంటర్వ్యూస్కి వెళ్తుంటారు వాటిలో విజయం సాధించడము, శుభకార్యాలు సప్తమాధిపతి కూడా ఉచ్చస్థితిలో ఉండడం వలన శుభకార్యాలు చేయడము, బంధుమిత్రులతో కళకళలాడుతూ ఉండడము, అలాగే మీ వ్యాపారాభివృద్ధి కలగడం జరుగుతుంది. అలాగే మీ వ్యాపారాభివృద్ధి అంటే భాగ్యస్థానం కూడా చూసుకుంటే చంద్రుడి యొక్క ప్రభావం కూడా ఉంటుంది. కాబట్టి మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి, మిల్క్ బిజినెస్లు, బట్టల వ్యాపారస్తులు, అలాగే మీరు చిరు వ్యాపారస్తులైనా సరే, ఏ వ్యాపారం సంబంధించిన వాళ్ళైనా సరే మీకు అవకాశాలు ఎక్కువ, మంచి అవకాశాలు బ్రహ్మాండంగా ఉంటాయి. 10th హౌస్ లార్డ్ కూడా రవి మీకు ఉచ్చస్థితిలో ఉన్నాడు 6వ భావంలో. అంటే ఏంటి, శత్రు భయం లేకుండా మీకు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో విజయం సాధిస్తారు. 10th హౌస్ లార్డ్ 6వ భావంలో ఉన్నాడంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో విజయం సాధిస్తారు. గవర్నమెంట్ ఆర్గనైజేషన్లోనూ, ప్రైవేట్ ఆర్గనైజేషన్లోనూ ఉద్యోగాలు వస్తాయి. సివిల్ సర్వీసెస్ కానీ అయితే గ్రూప్స్ కానీ రాశారనుకోండి, మీ జాతకాల రీత్యా విజయ అవకాశాలు ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకు, 10th హౌస్ లార్డ్ ఎగ్జాల్టేషన్లో 6వ భావం ఉండడమే కారణం. 6వ భావం దేనికి, సక్సెస్ ఇవ్వడానికి, విజయం సాధించడానికి. అవునా, అదే 10th హౌస్ లార్డ్ కర్మస్థానం కాబట్టి చెప్తున్నా. సరే, 11వ భావంలో కూడా అంటే మీకు కేతు ఉండడం వల్ల వ్యాపార వృద్ధి కలుగుతుంది, జ్ఞానాన్ని పెంచుకుంటారు, దైవ దర్శనం చేసుకుంటారు, గురువు గారిని పీఠాధిపతిని కలవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సన్మానాలు కూడా మీకు జరుగుతాయి. సో విదేశ పర్యటన జరుగుతుంది. సో ఈ విధంగా మీకు వృశ్చిక రాశి వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదండి, బ్రహ్మాండంగా ఉంది. ముఖ్యంగా ఈ నెల మొత్తం కూడా శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణం చేయించుకోవడం వలన, అంటే భద్రాచలం కళ్యాణం మన ఊళ్ళో చేసుకుంటాం కదండి, శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణం చేసుకోవడం వలన ఈ క్రోధినామ సంవత్సరం మొత్తం కూడా, ఈ సంవత్సరం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా, ఎందుకంటే శ్రీరామచంద్రుడి కష్టాలు
పోగొట్టేవాడు శ్రీరామచంద్రుడే కదండి మనకి. సో కళ్యాణం చేయించుకోవడం వల్ల ఆయన యొక్క ఆశీస్సులు మనం అందరం పొంది సర్వదా రక్షింపబడదాం.